అందరికీ షలోమ్. ప్రార్థన. ఈ దీనుడు మొరపెట్టగా ఎలోహిం ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. ఎలోహిం అందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలి కావలి ఉండి వారిని రక్షించును అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, ఎలోహింను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నీతిమంతులు మొరపెట్టగా హషేం ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. నీతిని మంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి అదోనాయ వారిని విడిపించునని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. తండ్రి, ఈ వాగ్దానములను మేము స్వతంత్రించుకోవడానికి తండ్రి ఈ ఉదయకాల సమయములో నీ వాక్యమును ధ్యానించే మనసును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు వచ్చులైన నజరేయుడైన యేసు మెస్సీయ నామమున పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేనా. హల్లెలూయా. సంఖ్యాకాండము 33వ అధ్యాయము ధ్యానించుకుంటున్నాను. ఈ అధ్యాయములో మోషే అహరోనులతో తమ తమ సేనల చొప్పున ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు చేసిన ప్రమాణాలు, వారు చేసినటువంటి ప్రమాణాలను బట్టే మోషే గారు వారి సంచార క్రమమును వ్రాసినట్లుగా, ఆ సంచార క్రమం ప్రకారం వారి ప్రయాణాలు జరిగించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. వీరు మొదటి నెల 15వ దినమున రామశేషు నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను ఎలోహిం హతము చేసిన తొలుచూలుల నందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా వారి కన్నుల ఎదుటి నుండి ఇజ్రాయేలీయులు ఈ జ్యోత్సవముతో బయలుదేరిరి.
ఐగుప్తు దేవతలకు ఎలోహిం వారు తీర్పు తీర్చినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం, రాసి పెట్టారు. వారు అక్కడ నుంచి రామసేస్ నుంచి బయలుదేరి సుక్కోతులో దిగి, సుక్కోతు నుంచి అరణ్యంలో కడగానున్న ఏతాములో దిగిరి. ఏతాము నుండి బయలుదేరి బయల్సోఫు నుంచి పిహాహీరోతు, అక్కడి నుంచి మిగ్దోలు నుంచి 3 దినములంత రోజులంత ప్రయాణం చేసి మారాలో దిగిరి. మారా నుంచి ఏలిములో 12 నీటి బుగ్గలు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత ఏలీము నుంచి బయలుదేరి ఎర్ర సముద్రంలో దిగిరి. ఎర్ర సముద్రము నుంచి సీను అరణ్యములో దిగిరి. సీను అరణ్యము నుంచి దోపాక నుంచి అలూషు నుంచి రెఫదీము. ఈ రెఫదీములో జనులు త్రాగుటకు మరి నీళ్లు దొరకలేదు. ఇక్కడ ఐగుప్తులు మోషే మీద, ఇజ్రాయేలీలు మరి మోషే మీద సనిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ నుంచి సీను అరణ్యము వేరు, సీనాయి అరణ్యము వేరు. సీనాయి అరణ్యమందు దిగిరి. ఆ తర్వాత కిబ్రోతు హత్తావా నుంచి హజేరోతు నుంచి రిత్మా నుంచి రిమ్మోను నుంచి లిబ్నా నుంచి రిసా నుంచి కెహలతా నుంచి షాపేరు కొండ నుంచి హరాదా నుంచి మకెలోతు నుంచి తహాతు నుంచి తారాహు నుంచి మిల్కా నుంచి హష్మోనా నుంచి మొసేరోతు నుంచి బెనే యాకాను నుంచి హర్ ఇగిద్గాదు నుంచి యొత్పాత నుంచి ఎబ్రోనా నుంచి ఎసన్గెబేరు. అక్కడ నుంచి కాదేశు నుంచి ఏదో కడనున్న హోరు కొండ మీద దిగిరి. అక్కడ మరి దిగి ఆ తర్వాత కార్యక్రమము రేపు మనము ధ్యానించుకుంటాం. ప్రియమైన సహోదరులారా, వీరి యొక్క ప్రయాణములు వారి ప్రమాణాలను బట్టే జరిగించినట్లుగా, మోషే వారు జరిగించినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆమేన్.